మనం అందరం నీటిని ఇష్టపడతాం, ప్రేమిస్తాం. నీటికి రుచి లేదు, వాసన లేదు, కానీ అది మన ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ఎంతగానో అవసరం. అయినప్పటికీ దాని ప్రాధాన్యతను మనం తరచుగా మరచిపోతాం. దాహం అనేది మనకు ఆకలిగా సులభంగా గుర్తించలేని అనుభూతి. ఆశ్చర్యంగా, మన మెదడులో దాహం మరియు ఆకలి కేంద్రాలు చాలా దగ్గరగా ఉంటాయి. 90% సందర్భాల్లో మనం ఆకలిగా అనుకుంటున్నప్పుడు మనం నిజానికి దాహంగా ఉంటామని చెబుతారు. దాహం మరియు ఆకలిని గుర్తించడం సాధనతో పాటు మీ శరీరంపై అవగాహన అవసరం. మీకు దాహం వేస్తున్నట్లు అనిపించినప్పటికీ నీళ్లు తాగాల్సిన అవసరం మీకు అర్థమయ్యే సమయానికి మీ శరీరం ఇప్పటికే 40% డీహైడ్రేటెడ్ అయి ఉంటుంది. అప్పుడే మనం నీటి గురించి గుర్తు చేసుకుంటాం. చిన్న ట్రిక్ ఏమిటంటే, ప్రతి గంటకు నీళ్లు తాగండి. గంటకి ఒక చుక్క, అర గ్లాసు లేదా పూర్తి గ్లాసు నీళ్లు తాగండి. మీరు 2 గంటలకు ఒకసారి తినేవారు అయితే నీళ్లు తాగడం మరియు తినడం మధ్య మారుస్తూ ఉండండి. నీళ్లు తాగడం మర్చిపోయే వారికి సాంకేతికత సహాయపడుతుంది. నీటి గురించి గుర్తు చేసే యాప్లు ఉపయోగించండి లేదా అలారం సెటప్ చేయండి. సింపుల్, అవి మీకు గ్లాసు నీటిని తాగమని సూచిస్తుంది. నీరు మీ మెదడుకు కూడా చాలా ముఖ్యమైనది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం కేవలం 2% డీహైడ్రేషన్ కూడా జ్ఞాపక శక్తి, శ్రద్ధ మరియు మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని తేలింది. ఇది మీ పని, ఆకలి మరియు బరువును ప్రభావితం చేస్తుంది. నీరు ఇంకా ఇతర ముఖ్యమైన వాటికి ఉపయోగపడుతుంది. చర్మాన్ని మెరిసేలా ఉంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, కండరాల నొప్పులను తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మాన్ని ప్రోత్సహిస్తుంది, మల విసర్జనను సాఫీగా ఉంచుతుంది, మీ మనసు చురుకుగా ఉంచుతుంది. గమనించండి, ఆ మాయాజాలమైన నీటి గ్లాసు మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు అద్భుతాలు చేయగలదు. తరచుగా నీళ్లు తాగండి మరియు అందించే అనేక ప్రయోజనాలను ఆస్వాదించండి.